హాయ్ అండి. నేను మీ రజనీని. ఈరోజైతే మనం సమోసాలు అయితే తయారు చేసుకుందాం. చాలా బాగుంటాయి. ఇలా పచ్చిమిర్చి వేపుకుని సమోసాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. 2 బౌళ్ళు గోధుమ పిండి తీసుకోండి. 1 బౌలు మైదా తీసుకోండి. 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుని 2 స్పూన్లు ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా సరే వేసుకుని ఇలా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి. ఇలా చపాతీ అయితే తయారు చేసుకుని ఇలా ప్యానం మీద వేసి లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ తీసేసుకుందాం. ఆయిల్ అవసరం లేదండి. ఇలా అయితే కాల్చుకోండి. లైట్గా బబుల్స్ రావాలి. ఎక్కువగా అస్సలు కాలకూడదు. సిమ్లీలో పెట్టుకొని బాగా కాల్చుకోండి. సమోసాకు అయితే స్టార్టింగ్ అయితే ఇలా అయితే తయారు చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి, ఇలా లైట్గా వేగితే చాలు. పక్కకైతే మొత్తం తీసేసుకుందాం. ఇలా అన్ని చపాతీలు కూడా ఇలా తయారు చేసుకోండి. చూడండి, స్వీట్ కార్నర్ ఉడికించుకొని ఇలా పక్కకైతే పెట్టేసుకొని ఓన్లీ మసాలాలతో కారంతో కొద్దిగా సాల్ట్ వేసుకుని గరం మసాలా చాట్ మసాలా ఇలా అయితే తయారు చేసుకోండి. కర్రీ అయితే ఇలా తయారు చేసుకోండి. చపాతీలన్నీ కూడా మనం ఇలా అయితే కట్ చేసేసుకోండి. మొత్తం ఒకే దొంతర పెట్టుకుని సైడ్ పీస్లన్నీ కూడా నీట్గా కట్ చేసేయండి. ఎక్కడ క్రాస్ రాకూడదు, కరెక్ట్గా ఉండాలి. ప్రతి పీసు కూడా మనకు సమోసా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అయితే కట్ చేసేసుకోండి. మొత్తం పక్కన చీరుకులన్నీ తీసేసి పక్కన అయితే పెట్టుకోండి. వేస్ట్ అయితే అస్సలు అవ్వవు, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి. ఇలా చపాతీలన్నీ కూడా మనం చూడండి, మనకి ఏ సైజు కావాలో సమోసా ఆ సైజుకి అయితే మనం కట్ చేసుకుందాం. ఇలా నేను చిన్ని చిన్ని సమోసాలు అయితే తయారు చేస్తున్నా, అందుకని కొద్దిగా సన్నగా అయితే కట్ చేస్తున్నా. ఒక చపాతీ 3 పీసులు వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇవి ఒక 10 చపాతీలైనా ఉన్నాయండి. ఇంత దొంతర మీద అయితే నేను కట్ చేసి చూపిస్తున్నా. చూడండి, లేయర్లు అయితే కరెక్ట్గా వచ్చినాయి. మొత్తం అన్నీ కూడా ఇలా మొత్తం ఒకేసారి ఈజీగా కట్ చేసుకోండి. మనకి ఇలా సమోసాలు కూడా ఈజీగా అయిపోతాయి. కొద్దిగా మైదా అయితే యాడ్ చేసుకోండి ఒక బౌల్లోకి. నేను చూడండి ఇంత మైదా అయితే తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ తిక్కీగా దోశ బ్యాటర్ లాగా అయితే కలుపుకోండి. ఓన్లీ మైదా. చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా అయితే తయారు చేసుకోండి. క్రంచీగా క్రిస్పీగా పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఏ టైంలో అయినా తయారు చేసుకోవచ్చు. పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఇలా అయితే తయారు చేసుకోండి. ఏ టైంలో అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పీస్ అయితే తీసుకుని ఇలాగైతే మడుచుకోండి. ఇలా మళ్ళీ ఇలా తిరగవేసుకోండి. కొంచెం తిరగవేసుకుని చూడండి, మనకి ఏ సైజు వస్తుందో చూసుకుని తర్వాత వెనక వైపు తిప్పుకొని కొద్దిగా ఇలాగా మనం కలిపి పెట్టుకున్న ఇలా మైదా పిండి అయితే అప్లై చేసుకుని దీన్ని అయితే ఇలా క్యాప్ అయితే మూసేద్దాం ఒక సైడు. మళ్ళీ నెక్స్ట్ చూడండి పర్ఫెక్ట్ ఎలా అయితే వచ్చిందో సమోసా మోడలు. ఇందులోకి అయితే కర్రీ, స్వీట్ కార్నర్ కర్రీ మనకి ఎక్కువగా పని లేకుండా సింపుల్గా అయితే చూపించాను. చూడండి, ఉడికించుకున్న స్వీట్ కార్నర్. ఇందులో చాట్ మసాలా గరం మసాలా కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకుని ఇలా అయితే తయారు చేసుకుని ఇలా అయితే ఫిలప్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అద్భుతం, అమోఘం. చూడండి, చిట్టి సమోసాలు. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు అయితే తీసుకోవచ్చు.
చాలా ఈజీ అండి. చాలా బావుంటాయి కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిట్టి చిట్టి సమోసా. అద్భుతం. చూడండి ఇలా అయితే నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపించేస్తున్నాను మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలని. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న వాటిని మనం అప్పటికప్పుడన్నా వేసుకోవచ్చు. లేతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకొని వేయించుకోవచ్చు. ఆయిల్ అయితే పెట్టుకొని ఏ ఆయిల్ అన్నా పెట్టుకోండి. పెట్టుకొని వేయించుకోవచ్చు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఏ టైంలో అన్నా ఏపుకొని అప్పటికప్పుడు వేడి వేడిగా తీసుకోవచ్చు. మనం కొద్దిగా అయితే ఇప్పుడు వేయించేసుకుందాం. ఆయిల్ అయితే పెట్టేసుకొని చూడండి మీకు ఎక్కువగా మిగిలిపోయి ఉంటే గనక ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోండి. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా అయ్యేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రిడ్జ్‌లోని తీసి ఇలా అయితే వేపేసి గెస్ట్‌లకు కూడా పెట్టొచ్చు. చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడిగా ఇలా అయితే తయారు చేసుకోండి. ఈజీగా ఉంటుంది. చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! కలర్‌ఫుల్ కూడా చాలా బావుంది పర్ఫెక్ట్‌గా. ఇలా అయితే మొత్తం వేయించేసుకోండి. మొత్తం చూడండి ఒకేసారి ఎన్ని సమోసాలు అయితే వచ్చినాయో చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే నీట్‌గా కడిగి కొద్దిగా చీల్చుకోండి. పిన్నేసి పెట్టి కొద్దిగా చీల్చుకుని చాకైనా పెట్టి చీల్చుకోండి. అందులో 4 కరివేపాకు రెమ్మలు వేసుకుని, పచ్చిమిర్చి వేసుకుని ఇలా అయితే మొత్తం వేయించుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. బేకరీలో అయితే ఇలా అయితే తయారు చేసి మనకి ఇలా అయితే పెడతారు. ఒక సమోసా, ఒక పచ్చిమిర్చి ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కూడా ఇంట్లో ఇలా అయితే తయారు చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. చూడండి మొత్తం ఈ సమోసాల మీద అయితే ఈ కరివేపాకు, పచ్చిమిర్చి వేసినప్పుడు ఘమఘమగానే స్మెల్ అయితే చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూడండి ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి. సూపర్ టేస్టీ. చూడండి ఇలా అయితే మొత్తం అయిపోయినాయి. చక్కగా చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా అయితే తయారు చేసి పెట్టండి. లాస్ట్ మిగిలిపోయిన పీసులు అయితే ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా వేస్ట్ అవ్వవు. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు కట్ చేసుకుని మీకు పొడవు కావాలితే అలాగే వేసుకోవచ్చు. చిన్న చిన్న పీసుల కింద కావాలితే ఇలాగైతే కట్ చేసుకుని వేసేసుకుందాం. లాస్ట్ ఆయిల్‌లో ఇలా అయితే తయారు చేసుకోండి. ఏది వేస్ట్ పోదు. క్రంచీగా, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న పిల్లలు తినటానికైతే చాలా బావుంటాయండి. కరకరలాడుతూ అద్భుతం, అమోఘం. ఏది వేస్ట్ అవ్వదు. ఇలా అయితే తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడటానికైతే పీసులు అనుకుంటున్నారు కదా! నోట్లో పెట్టుకుంటే కరకరలాడుతూ టైం పాస్‌కి చాలా బావుంటాయి. ఇలా అయితే ఇవి కూడా తీసేసుకుందాం. చూడండి కలర్‌ఫుల్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. వావ్! నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు. ఇలా అయితే తయారు చేసుకొని తీసుకోండి. బాయ్ బాయ్.